మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం POW ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మద్దెల భవానీ మాట్లాడుతూ పై అధికారుల వేధింపులకు తాళలేక అవమానాలు తట్టుకోలేక శ్రీనివాస్ ఆత్మహత్యతో సొంత మేనత్త అల్లుడి మరణ వార్త విని గుండెపోటుతో మృతి చెందింది అన్నారు. ఆత్మహత్యకు కారణమైన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఉద్యోగం కల్పించాలని అన్నారు. పై అధికారుల వేధింపులకు ఓ ఎస్ఐ బలయ్యాడు. అది కూడా పోలీస్ శాఖలో జరగటం ఆవేదన, బాధ కలిగిస్తోంది అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులే ఆత్మహత్య చేసుకోవటం, మన సమాజం ఎటు వెళుతుందో ఆలోచన చేస్తే భయం వేస్తోంది అన్నారు. ఎస్ఐ శ్రీనివాస్ ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు భరించలేక జూన్ 30న పురుగుల మందు తాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచాడు. కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల నుంచి తాను ఎదుర్కొన్న వేధింపులను మరణ వాగ్మూలంలో వివరించగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది అన్నారు. కింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి అధికారులతో ఏం మాట్లాడినా బాధగానే ఉంటుంది. ఏ ఆఫీసులో చూసినా పరిస్థితుల్లో మార్పు లేదు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో భద్రత కూడా నామమాత్రంగానే ఉన్నాయి. పై అధికారులతో కింది స్థాయి అధికారులు మాట్లాడాలి అంటే భయంతో వణికిపోతున్న పరిస్థితులు అనేకం ఉన్నాయన్నారు. పై అధికారుల ఆలోచన విధానం మార్పు రావాలి అన్నారు. ఇక ప్రగతిశీల మహిళా సంఘం POW మంచిర్యాల జిల్లా నాయకులు కె శిరీష్, ప్రవళిక, రాజమణి తదితరులు పాల్గొన్నారు.